హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 14. బైక్ వెనక్కి తిప్పి ఆఫీస్ వైపు ఫోనిచ్చాడు అర్జున్. అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతుంది. అసహనంగా ఫోన్ చూశాడు. స్క్రీన్ మీద నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు. అవతలివారు చెప్పింది షాక్ అయ్యి అవునా అని చిన్నగా నవ్వి ఒక 5 నిమిషాలు మాట్లాడి ఓకేరా హాఫ్ అన్ అవర్లో క్లియర్ అవుతుంది అని కట్ చేశాడు. సరాసరి సీడీ ఆఫీస్కి వచ్చాడు అర్జున్. ఇక కట్ చేస్తే నిఖిల్ ఆఫీస్లో మిగతా అందరినీ తోసుకొని బాస్ ఛాంబర్ దగ్గరకు వచ్చింది. అది సిబిఐ రైడ్. చాలామంది ఆఫీసర్స్ ల్యాప్టాప్లు పేపర్స్ చెక్ చేస్తున్నారు. నిఖిత కంగారుగా సారని అంది. నిఖిల్ దగ్గరకు వచ్చి మన కంపెనీ మీద రైడ్, మన కంపెనీకి నిన్న ఒక ఫంక్షన్కు ఫుడ్ సప్లై చేసింది కదా, అది తిని 40 మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా మనం కొత్తగా బిల్డ్ చేస్తున్న బిల్డింగ్ కూలింది. మనం వాడే ప్రొడక్ట్స్ అన్నీ డూప్లికేట్వని రైడ్ చేశారు. గవర్నమెంటా లేక లేక అని కొంచెం తడబడుతూ చందన మేడమా అంది చిన్నగా. హా అన్నాడు నిఖిల్. గవర్నమెంట్ అయితే ఈ పాటికే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. బట్ అక్కడ ఉంది చందన గారు, అందుకే ఆలోచిస్తున్నాడు. మిగతా వైపు తిరిగి నాకు హెల్ప్ చేయమన్నాడు. చెప్పండి సార్, ఏం చెయ్యాలి? నేను ఇచ్చే ఫైల్ తీసుకుని సీడీ ఆఫీసులో ఇచ్చిరా. కొంచెం భయపడిన బాస్ ముఖంలో కోపం కంటే బాధే ఎక్కువగా ఉండేసరికి ఓకే సార్ అని అంది. ఫైల్ ఇచ్చాడు, అందుకుంది. అది తమ కంపెనీ ఫైల్ కాదు, దాని మీద ఏపీడీ అపర్ణ కంపెనీ అని ఉంది. దాన్ని షాకింగ్గా చూస్తూ బీస్ట్ వైపు చూస్తుంది. ఏంటి అన్నట్లుగా ఆమెను చూశాడు. సార్, ఇది మన కంపెనీ కాదు కదా అని నసుకుతూ అంది. ఇదేంటో తెలుసా నిఖిత? ఒక వ్యక్తి మరణం, మరొక వ్యక్తి ఆఖరి కోరిక. నా ప్రేమదేవత అపర్ణ, అమ్మలా అభిమానించే రత్న అంటే యావత్ ఆస్తికి సంబంధించిన ప్రాఫిట్ ఫైల్. దీనికోసమే ఆ తండ్రి కూతుళ్ళు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నారు అని బేలగా అంటూ ఆమెకిచ్చాడు. ఫస్ట్ టైం బీస్ట్ కంట్లో 2 చుక్కలు నీళ్లు కారాయి. చూసారా మా బీస్ట్ బేబీ ఎంత మంచివాడో? బీస్ట్ చెప్పింది కొంచెం అర్థమయ్యింది. అతన్ని బాధపడుతుంటే ఆమె మనసులో కలుక్కుమంది. సార్ అంటూ అతని కంటిని తుడిచింది చొరవగా. నిఖిల్ పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. షాకింగ్గా నిలబడింది నిఖిత. మొదటిసారి అతన్ని చుట్టుకుని వీపు నిమురుతూ సార్ మీరేనా ఇలా ఏడ్చేది అంటూ అతన్ని సరిచేసింది. 10 నిమిషాల్లో తేరుకుని ఆమెను వదిలి తన లవ్, ఫ్యామిలీ అన్నీ షార్ట్కట్లో చెప్పాడు. నిఖిల్ చెప్పింది విని షాక్ అయ్యింది. వాట్, ఏమంటున్నారు సార్ అని నమ్మలేనట్లుగా అంది. నేను చెప్పింది నిజం. వాళ్ళకు నా దగ్గర ఉన్న ఫైల్ ఇస్తే చాలు, అందుకే నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా. నేను ఈ క్షణం ఎవరినైనా నమ్మాను అంటే అది నువ్వే నిఖిత, వెళ్ళు అని బాధతో చెప్పాడు నిఖిల్. చాలా బాధపడుతూ బయట రైడ్కి వచ్చిన ఆఫీసర్స్ వేసే క్వశ్చన్స్కు ఏజీఎం మిగతా స్టాఫ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఫైల్ తన బ్యాగ్లో పెట్టుకుని తన టేబుల్ దగ్గరికి వెళ్ళింది. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి ఎవరికో కాల్ చేసింది. అవతల వాళ్ళు ఏం చెప్పారో కానీ చిన్న రిలీఫ్తో బయటికి వచ్చింది. ఆమె బయటికి వచ్చి నిఖిల్ ఛాంబర్కి వెళ్ళింది. సార్, ఈ ఫైలు చందన మేడంకి ఇవ్వద్దు, నేను చెప్పినట్లు చెయ్యండి సార్, దెబ్బకు వాళ్ళు చేంజ్ అవుతారు అని తను ఇందాక కాల్ చేసిన వ్యక్తికి చెప్పిన మాటలు చెప్పింది. నో నో మిస్ నిఖిత, మనం అలా చేయలేం. ఎందుకంటే వాళ్ళలో చేంజ్ వస్తుందని, అసలు వాళ్ళు మారతారని ఎప్పటికీ అనుకోలేము. సార్, కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేయండి. నేను చెప్పినట్లు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నిక్కీ బేటీ టాలెంట్ అండ్ ఇంటెలిజెంట్ అతనికి తెలిసిన విషయమే కదా, అందుకే కొంచెం ఆలోచించి అవతల వ్యక్తి కూడా ఓకే అన్నాడు నిఖిత చెప్పిన దానికి. ఈ ఫైల్ను నా దగ్గర ఉంటుందని చెప్పింది. 10 నిమిషాలకు వచ్చిన రైడ్ ఆఫీసర్స్ ఇక అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆశ్చర్యం అతనిలో. వాట్, అసలు ఇదెలా పాజిబుల్ అనుకుంటూ తన ఛాంబర్ నుండి బయటికి వచ్చారు. ఆఫీసర్స్, స్టాఫ్ అందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగిందో అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. బట్ కొంత టైంకు నిఖిల్ కూల్ అయ్యాడు. నా కంపెనీ మీద రైడ్ చేర్పిస్తారా, మీ సంగతి ముందు ముందు ఉంటుంది అని ఇద్దరు లైఫ్లో మారరు అని తిట్టుకున్నాడు. అలాగే నిఖితకు మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాడు. బట్ ఇదంతా ఎవరు చేశారో అర్థం కాలేదు. స్టాఫ్ అందరినీ ఒకసారి చూసి కాఫీ ఆర్డర్ ఇచ్చి తన ఛాంబర్కు వెళ్ళిపోయాడు నిఖిల్. కాస్త రిలీఫ్గా వచ్చి చైర్ వెనక్కంటూ వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ మూసిన కళ్ళల్లో నవ్వుతున్న అమాయకమైన అతని ప్రేయసి ముఖం కనిపించింది. ఉలిక్కిపడి లేచాడు.
తనని దూరం చేసిన అందరినీ, ముఖ్యంగా అతని తండ్రిని గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోయాడు. నవ్వుతూ, తుళ్ళుతూ ఉండే అతన్ని రౌడీగా మార్చింది మాత్రం అతని తండ్రే. ఈరోజు రైడ్ వల్ల నిఖిల్ కంపెనీకి ఉండే చాలా వాల్యూ పోయింది. పైగా న్యూస్ కూడా అన్ని ఛానల్స్‌లో వచ్చింది. నిఖిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీతో పాటు ఫుడ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేస్తారు. ఇప్పుడు ఈ బిజినెస్ కూడా బ్లాక్ అయ్యే స్టేజ్‌కి వచ్చేసింది. మరి ఇదంతా ఎవరు చేశారో తర్వాత చూద్దాం. బ్యాక్ టు లేడీ బీస్ట్. సిటీ ఔట్‌స్కట్ నుంచి సీడీ ఆఫీస్‌కి వచ్చాడు అర్జున్. చాలా చిరాగ్గా ఉన్నాడు. అతనికి చాలా కోపంగా ఉంది. అది ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. నేరుగా అతని క్యాబిన్‌కి వెళ్ళాడు. ఈరోజు జూనియర్స్‌కి అలౌట్ చేసిన వర్క్ కోసం కొందరికి డౌట్స్ క్లారిఫై చేస్తుంటే అతని బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశాడు. స్క్రీన్ మీద నెంబర్ చూసి నవ్వుతూ రేయ్ హౌ ఆర్ యూ అని అన్నాడు అర్జున్. ఏరా బావా ఎలాగుంటివి? తమిళ్, తెలుగు మిక్స్ చేసి మాట్లాడాడు అతను. సెల్వమణి తమిళ్ పర్సన్. బోర్డర్‌లో పరిచయం. ఇద్దరూ బెస్ట్ అయ్యారు. సూపర్ రా ఏం చేస్తున్నావ్ అని అర్జున్ అడిగాడు. ఏం లేదురా ఢిల్లీలో ఉన్నాను. హైదరాబాద్‌లో ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓ అవునా ఓకేరా త్వరగా రారా నీకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అని అర్జున్ అనగానే ఏంట్రా అది కొంపతీసి మ్యారేజ్ చేసుకున్నావా అని నవ్వుతూ అంటుంటే కొంపతీసి కాదు కొంపల్ని లేపేసేదాన్ని చేసుకున్నాను. ముందు ఇక్కడికి రా నీతో చాలా పనుంది అని ఫోన్ కట్ చేశాడు అర్జున్. న్యూ ప్రాజెక్టు ఒకటి సైన్ చేసింది చందన. దానికి సంబంధించిన వర్క్ కూడా చూసుకుంటూ అసహనాన్ని దూరం చేసుకునే పనిలో ఉన్నాడు అర్జున్. ఇక 11:00కి తిరిగి ఆఫీస్‌కి వచ్చింది బీస్ట్ బేబీ. పింక్ టీ షర్టు, వైట్ జీన్ ప్యాంటు, హెయిర్ అంతా లీవ్ చేసింది. చేతికి లేటెస్ట్ మోడల్ రోలెక్స్ వాచు, చేతిలో ఐఫోన్ చూసుకుంటూ, కళ్ళకున్న గాగుల్స్ సెట్ చేసుకుంటూ ఆఫీస్‌లోకి ఎంటర్ అయ్యింది. అందరూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంటే స్టాఫ్ అంతా కనీసం వారి వైపు చూడకుండా తన ఛాంబర్‌లోకి పొగరుగా వెళ్ళింది. అర్జున్ తనతో బిహేవ్ చేసిన దానికి రివెంజ్ తీర్చుకోవటం కోసం అతనికి చాలా వర్క్ ఇవ్వాలి అనుకుంది. అంతేకాకుండా అతన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని కూడా అనుకుంది. హౌ డేర్ నన్నే కొడతాడా అని ఆవేశంతో రగులుతుంది. ఇక ప్యూన్‌కి చెప్పి అర్జున్‌ని తన ఛాంబర్‌కు రమ్మని చెప్పింది. అసలే కోపంగా ఉన్న అర్జున్ ఆమె అతన్ని పిలిచిందని ప్యూన్ చెప్పగానే ఇంకా కోపం పెరిగింది. కష్టంగా కంట్రోల్ చేసుకొని లేడీ బాస్ ఛాంబర్‌కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. కన్నింగ్‌గా స్మైల్‌తో కమిన్ అంది. డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని బ్రైట్ స్మైల్‌తో విష్ చేశాడు అర్జున్. కూర్చోండి అని ఆమె టేబుల్ ముందున్న చైర్ చూపించింది చందన. కోపాన్ని కంట్రోల్ చేసుకుని కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. మిస్టర్ అర్జున్ డైరెక్ట్‌గా నేను పాయింట్‌కి వస్తాను. డీల్ వైజ్‌గా నేను చెప్పింది చెయ్యాలి కదా! ఎందుకు చేయలేదు? మీరు చెప్పింది మ్యారేజ్ చేసుకోమన్నారు. మీ బేబీకి ఫాదర్‌గా యాక్ట్ చేయమన్నారు. బట్ టుడే మీరు చెప్పిందేంటి? ఒక ప్రాణం తీయమని ఇండైరెక్ట్‌గా చెప్పారు. అదెలా చేయగలను? అని అర్జున్ కోపంగా అన్నాడు. ఆమెను కిడ్నాప్ చేయాలి. అలా అయితేనే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలను అని చాలా కూల్‌గా అంది చందన. అర్జున్‌కి కోపం పెరిగిపోతూ ఉంటుంది. నెవర్ ఇలాంటి నేను చెయ్యను. ఇలాంటి పనులకు ఇంకెవరినైనా చూసుకోండి. మీ ఆఫీస్‌లో ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. అలాగని మీరు ఏం చెప్పినా అడ్డమైన పనులు చేస్తానని అనుకోకండి. అర్జున్ మాటలకు లోపల మండినా పైకి మాత్రం ఫేక్ స్మైల్ ఇచ్చి నో నో అర్జున్ మీ క్యారెక్టర్ ఏంటో జస్ట్ టెస్ట్ చేశా అంతే అని వెర్రినవ్వు నవ్వింది. అర్జున్ నో అంటే తన డాడీ ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందని భయపడి మిస్టర్ అర్జున్ ఇంకో 2 డేస్‌లో మనకి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ఉంది. ముందైతే న్యూ ప్రాజెక్ట్ కోసం చూడండి అని అంటుంటే ఈలోపే ఆమె మొబైల్ రింగ్ అవుతుంది. అర్జున్ వైపు ఒకసారి చూసి చందన ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతల వారు ఏం చెప్పారో కానీ వాట్ అని కోపంగా అరిచి పైకి లేచింది. అలా ఎలా జరిగింది? వాళ్ళు మనవాళ్ళు కాదా అని అరుస్తుంది. అవతల వ్యక్తి నో మేడం అందరూ మనవాళ్ళే. బట్ రైడ్ ఆఫీసర్ అందరినీ ఒక్క క్షణంలో భయపెట్టిన ఒకే ఒక్క ఫోన్ కాల్. ఆ కాల్ చేసింది ఎవరో తెలియదు కానీ ఫుడ్ ఆఫీసర్స్ అందరినీ సస్పెండ్ కూడా చేశారంట. అంత పవర్ఫుల్ పర్సన్ ఎవరై ఉంటారు అని థింక్ చేస్తున్నాం. ఇక అలా అనగానే చందన అసహనంగా కోపంగా కాల్ కట్ చేసి ఎదురుగా ఉన్న అర్జున్ ఒకసారి చూసి కూల్ అయ్యింది. అర్జున్ రైడ్ గురించి తెలియకూడదని నార్మల్గా అతని ముందు కూర్చుంది.
మిస్టర్ అర్జున్, వీటి మీద మీ సైన్ కావాలి అని కొన్ని పేపర్స్ అతని ముందు పెట్టింది. అవి అర్జున్ ఆమెను మ్యారేజ్ చేసుకుంటున్నట్లు, చందన ఏం చెప్పినా వింటాను, చేస్తాను అని లీగల్ అగ్రిమెంట్ చేసుకోవటం అది. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని చూసి, ఏంటి బాస్, నా కండిషన్స్ మర్చిపోయారా మీరు? నో, లేదు, బట్ అని నసుకుతూ ఉంటే అతనే మాట్లాడుతూ, బాస్, మీకు ముందే చెప్పాను, చాలాసార్లు చెప్పాను, నేను నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీ టైల్ పట్టుకుని హచ్డాగ్లా మీ వెనక తిరగను. మీ ఇంటికి రాను. మ్యారేజ్ అయితే మీరే మా ఇంటికి రావాలి. ఇక మీ మనీ కూడా నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నేనేం చెప్పినవన్నీ చేస్తే చాలు. ఇవన్నీ మీకు ఓకే అయితే మ్యారేజ్కి రెడీ అవ్వండి. అంతే సీరియస్గా చెప్పి పైకి లేచాడు అర్జున్. అతన్ని సీరియస్గా చూసి ఫాస్ట్గా నడుచుకుంటూ అతను ముందుకు వచ్చి అతని షర్ట్ పట్టుకుని కోపంగా చూస్తుంది చందన అర్జున్ వైపు. మరి అర్జున్ ఏం చేయబోతున్నాడు? అసలు అర్జున్ పట్టువారి అర్జున్ దత్తా ఒకరేనా? ఏం జరుగుందో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఇంకో స్టోరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.